ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఈపీఎస్ 95 పెన్షన్ పెంపు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే అందిందండి. సో ఆ వివరాలు ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ఇలా ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అని కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారా, దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకి తెలిపోదామండి. మనం ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ పరిధిలోకి వచ్చే పెన్షనర్లకు గుడ్ న్యూస్. ఈపీఎఫ్ కనీస పెన్షన్పై పెంపుపైన కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. కనీస పెన్షన్ పెంపు సహా ఇతరత్ర డిమాండ్ల పరిష్కారం దిశగా చర్యలు తీసుకున్నట్లు కేంద్ర కార్మిక శాఖ హామీ ఇచ్చినట్లు ఆందోళన కమిటీ ఏదైతే తెలిపిందనమాట. ఇక దీని గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. కనీస పెన్షన్ సహా పలు డిమాండ్లను సాధన కనీసం 2014 నుంచి పోరాటం చేస్తున్న ఈపీఎఫ్ 95 ఆందోళన కమిటీ ఏదైతే ఉందో ఈ కమిటీ ఈ మేరకు ప్రకటన చేసింది. కేంద్రం సానుకూలత వ్యక్తం చేసిందని తెలిపింది. ఇటీవల కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో జరిపినటువంటి చర్చల్లో పెన్షన్ పెంపు సహా పలు డిమాండ్లపైన సానుకూల స్పందత వచ్చినట్లు పెన్షనర్ల సంఘం తెలిపింది. కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకుంటే దేశంలోని సుమారు 78 లక్షల మందికి ప్రయోజనం కలగనుందని ఆందోళన కమిటీ అయితే పేర్కొంది. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ 95 కింద చెల్లించే కనీస పెన్షన్ను రూ. 7,000 పెంచాలని ఆందోళన కమిటీ ఏళ్ల నుంచి డిమాండ్ చేస్తుంది. చివరిగా 2014 కనీస పెన్షన్ రూ. 1,000 పెంచారు. ఇక ఆ తర్వాత ఎలాంటి మార్పులు చేయలేదు. దానిని 7,000కు పెంచాలని, దీంతో పాటు పెన్షన్లో వారి జీవిత భాగస్వామికి ఉచిత హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాలని డిమాండ్ కూడా ఉన్నాయి. అలాగే అధిక పెన్షన్కు సంబంధించి దరఖాస్తులో తప్పులను సవరించాలని పెన్షనర్లు అయితే కోరుతున్నారు.